Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. అండ్ దిస్ ఇస్ సునీల్. సో సునీల్ సార్ మేము ఇద్దరం కలిసి చేస్తున్నాము. సో ఈరోజు చీట్ కోడ్ సంబంధించిన సిరీస్లో ఉన్నాము. ఫస్ట్ మనం ఏదో ఒక పేపర్ తీసుకుని మనం సాల్వ్ చేద్దాం. అదికో లేటెస్ట్ పేపర్ తీసుకుందాం. రైట్, ఇది ఎంసెట్ ప్రీవియస్ ఇయర్స్ యాప్ అని ఉంది, మీకు ప్లేస్టోర్కి వెళ్తూ ఉంటుంది. అత్యంత వరి మనం సపరేట్గా వీడియో తీస్తాము, కావాలంటే ఇంకో వీడియో తీస్తాము. ఓకే, అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబర్స్కి మాత్రమే స్పెషల్గా ముందు లైవ్ కనెక్ట్ చేస్తాము. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఆ బెల్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నాక కామెంట్ సెక్షన్లో వీ సబ్స్క్రైబ్డ్ అని చెప్పండి, లేకపోతే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ మీకు ఈ సిరీస్ కావాలా లేదా కూడా కంటిన్యూ చేయండి, ఎందుకంటే సార్ ఏం చేస్తారంటే సునీల్ సార్ ఎలిమినేషన్ కోసం సపరేట్గా చెప్తారు. ఎలిమినేషన్ మెథడ్ అని ఎలా ఎలిమినేట్ చేయాలి, సబ్స్టిట్యూషన్ కోసం కొన్ని క్లాసెస్, ఇలాగా ఆడ్, ఇలాగా లెంతియెస్ట్, సో ఈ నీడెడ్ పాయింట్స్ కోసం సునీల్ సార్ సపరేట్గా వీడియోస్ తీస్తున్నారు. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ రీచ్ అవుతాయి. నెక్స్ట్ లైవ్ కండక్ట్ చేసేటప్పుడు కూడా ఈసారి ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్స్ మాత్రమే లైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ముఖ్యంగా చీట్ కోడ్స్ని ఎలా అప్లై చేయాలన్న వర్షన్ బేస్ డౌన్ చేసుకుని లైవ్ కండక్ట్ చేస్తున్నాం. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. సో వీ వాంట్ లైవ్ అన్న డీటెయిల్స్ కింద పెట్టండి కామెంట్ సెక్షన్లో, ఎవరికైతే లైవ్ కావాలో. సో డిపెండ్ అపాన్ ద కామెంట్స్ బట్టి లైవ్ ఖచ్చితంగా చీట్ కోడ్స్ కోసం పర్టికులర్ చేసుకున్నాం. అండ్ క్లాసెస్ సంబంధించిన లింక్ అయితే ఇస్తున్నాము. అది కాకుండా చీట్ కోడ్ సంబంధించి ఆర్ఎస్ అకాడమీ స్టార్ట్ చేసింది. ఈ చీట్ కోడ్స్ కనిపెట్టింది ఆర్ఎస్ అకాడమీ. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అవన్నీ అండ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. అండ్ మనబడి సంబంధించిన మాక్ టెస్ట్, స్టేట్ వైడ్గా మాక్ టెస్ట్ ఉంది, అది ఇస్తున్నాను. అండ్ రిజల్ట్ సంబంధించిన లింక్ కూడా ఇస్తున్నాను స్టూడెంట్స్. కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి అవన్నీ లింక్స్, ఖచ్చితంగా క్లిక్ చేసి అవన్నీ యూటిలైజ్ చేసుకోండి. సో కామెంట్ సెక్షన్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి, సునీల్ సంబంధించిన చీట్ కోడ్ సిరీస్ కావాలా వద్దా. ఓకే, ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఓకే, సో మనం ఏపీ కానీ టీఎస్ కానీ లేటెస్ట్ పేపర్ తీసుకున్నాము, ఏదో ఒక పేపర్ లేటెస్ట్. సో టీఎస్ 2023 పేపర్ షిఫ్ట్ 1 తీసుకుంటున్నాము. ఫుల్ టెస్ట్ ఆ లర్న్ టెస్ట్ అని వస్తుంది, మనం లర్న్ టెస్ట్లోకి వెళ్దాం. ఓకే, స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో లర్న్ టెస్ట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ అలా వచ్చింది కదా, ఈ ఫస్ట్ క్వశ్చన్ని మనం ఎలాగ సాల్వ్ చేయాలి, ఎలా సాల్వ్. సో ఫస్ట్ మనం ఉన్న ఆప్షన్స్లో ఆడ్ ఆప్షన్ ఏది ఉందో ఫస్ట్ మీరు నోటీస్ చేసుకోండి. సో ఇది ఆడ్ ఆప్షనా, ఇది ఆడ్ ఆప్షనా, ఇది ఆడా, ఇది ఆడా. సో 4 ఉన్న వాటిలో ఏది ఆడ్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోండి, ఇన్ఫినిటీ ఆప్షన్ ఏ. సో ఇది కొంచెం ఆడ్గా ఉంది, రైట్. లేదా ఇలా కూడా చూసుకోవచ్చు, దీంట్లో ఇన్ఫినిటీ ఉంది, దీంట్లో ఇన్ఫినిటీ ఉంది, దీంట్లో ఇన్ఫినిటీ ఉంది, దీంట్లో ఇన్ఫినిటీ లేదు, ఇది కూడా ఆడ్గానే ఉంది. ఆడ్ అంటే ఏంటి, సంబంధం లేనట్టుగా ఉన్నట్టు. సో అది, సో ఇది కొంచెం సంబంధం లేనట్టుగా ఉంది, ఇది సంబంధం లేనట్టుగా ఉన్నాయి. మనకి చూడండి ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇన్ఫినిటీ 1 ఇన్ఫినిటీ వాల్యూస్ కనిపిస్తాయి, ఈ రెండు నియర్గా ఉన్నాయి. సో ఇక్కడ మనము ఆడ్ 1 అప్లై చేస్తున్నాము, అలాగే నియర్గా ఉన్నవి చూసుకోవడం జరుగుతుంది. ఆడ్గా ఉన్నవి మేము ఎలిమినేట్ చేసాం, నియర్గా ఉన్న వాటిలోనే ఆన్సర్ ఉండొచ్చు అని ఎస్టిమేషన్ చేసాం. సో ఎలిమినేషన్ ఎలా చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో ఎలిమినేషన్ ప్రాసెస్ చాలా ఫస్ట్ థింగ్ అది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేసుకున్నాం, ఇక్కడ మనకి డి అండ్ ఏ ఈ రెండు కూడా ఆడ్గా ఉన్నాయి. సో ఆ రెండు ఎలిమినేట్ చేసాం. ఆప్షన్ ఉన్నది బీసీ. సో మనం ఆ బీసీలో ఏది క్లిక్ చేసుకున్నా మన అదృష్టం, మన కరెక్ట్గా ఆన్సర్ వైపు వెళ్ళొచ్చు, లేదా కొన్నిసార్లు మిస్లీడ్ అవ్వచ్చు. సో ఇది మనకి ఒకవేళ నాలెడ్జ్ లేని సమయంలో లేదా టైం తక్కువ ఉన్న టైంలో అప్లై చేయాల్సిన ట్రిక్ యాక్చువల్గా అది. ఇప్పుడు మనకి బీలో కానీ సిలో కానీ ఆన్సర్ ఉంటుంది, బట్ నేను ఆడ్దే నేను క్లిక్ చేస్తాను, ఆన్సర్ క్లిక్ చేస్తాను. ఏదైతే ఎలిమినేట్ చేస్తున్నామో దాన్నే క్లిక్ చేస్తున్నాము. సో ఇది రాంగ్ ఆప్షన్, దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే అండ్ ఇది కూడా రాంగ్గా ఉంటుంది ఖచ్చితంగా. అది సో రాంగ్నే క్లిక్ చేసాం. బీసీలో మన ఆప్షన్ ఉండే అవకాశం, బీలో కానీ సిలో కానీ ఆప్షన్ ఉంటుంది, రైట్. చూడండి, ఏలో మనకి ఆడ్ అని ప్రూఫ్ అయిపోయింది, సో ఇది రాంగ్ అని ప్రూవ్ అయింది. సో ఇక్కడ మనకి కనిపించని కూడా ఆడ్గా ఈజీగా తెలిసిపోతుంది. ఫస్ట్ మూడిట్లో ఇన్ఫినిటీ ఉంది, కానీ లాస్ట్ దాంట్లో ఇన్ఫినిటీ లేదు. సో ఖచ్చితంగా అది ఆడ్, అది పక్కకు వెళ్తుంది. సో మిగతా ఉన్న మూడిట్లో ఏ విడ్డూరంగా ఉంది. సో ఫస్ట్ ఏబిసిడిలో డి ఆప్షన్ విడ్డూరంగా ఉంది, ఎందుకంటే మిగతా మూడిట్లో ఇన్ఫినిటీ ఉంది, కానీ డి ఆప్షన్లో ఇన్ఫినిటీ లేదు. అండ్ అదే కాకుండా ఒక్కసారి డి మనం పక్కకి నెట్టేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్న ఈ మూడిట్లో రెండిట్లో 1లు ఉన్నాయి, కానీ ఏలో అసలు 1ఏ లేదు. కాబట్టి రెస్ట్ ఓవర్ 3లో ఫస్ట్ 1 మనకి ఆడ్ ఆప్షన్. అలాగా డిని ఏని మనం డిలీట్ చేసుకున్నాం,
బి అండ్ సిలో ఉండొచ్చు అనుకున్నాం. సో మనకి ఎంసీక్యూస్ కాస్త ట్రూ ఆర్ ఫాల్స్ కింద మలుచుకునే విధానం ఇదనమాట. దీన్ని బట్టి ఏమవుతుంది, మనకి ప్రాబిలిటీ ఆఫ్ కరెక్టింగ్ అనేది 25% ఛాన్స్ నుంచి 50%, 50-50 అయిపోతుంది. ఇప్పుడు బియా సియా. సో మన లక్ బట్టి మనం ఏది పెట్టామో అన్న బట్టి ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి ఆ టైంలో. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ట్రై చేద్దాం అలానే. ఓకే, సెకండ్ క్వశ్చన్కి వెళ్దాము. సెకండ్ క్వశ్చన్ గమనించండి. ఓకే, సో దీంట్లో ఎలిమినేషన్ మెథడ్ ఎలా చేయాలి, మనం ఎలిమినేషన్ మెథడ్ చూస్తున్నాము. గమనించండి, నెక్స్ట్ సునీల్ సార్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చెప్తారు. ఇది ఎలిమినేషన్ మెథడ్ వీడియో. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏది మన ఏబిసిడి ఏది మనకి రైట్ ఆప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ ఆడ్గా ఉన్నది ఏది ఉంది, ఆడ్గా మనకు డి ఆడ్గా ఉంది. ఎందుకు? చాలా మంది లెంత్ అనుకుంటారు, తప్పు అనుకోకండి. లెంత్ అంటే ఏంటి, చాలా ఎక్స్ట్రా రాజు ఉండాలి. ఐ మీన్ స్టేట్మెంట్ వైజ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏ వచ్చేసి ఒక లైన్ ఉంటుంది, బి వచ్చి 2 లైన్లు ఉంటుంది, సి అలా కాదు ఒక 4-5 లైన్లు ఉంటుంది. కాబట్టి అక్కడ అది లెంతీ 4-5 లైన్స్ ఉండాలన్నమాట, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. అంత లెంతీ స్టేట్మెంట్ అక్కడ వాడడానికి కారణం ఎందుకు అంటే అదే కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి అంత లెంతీగా ఉన్న మనకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది లెంతీ ఇక్కడ అప్లై చేయొద్దు, అది మిస్టేక్. లెంతీ మెయింటైన్ చేయాలంటే మనకి గమనించండి, ఈ ఆప్షన్ ఇక్కడ దాకే ఉండాలి. ఏది ఇంకా చూడండి, ఇలా ఇక్కడ దాకే ఉందనుకుందాం. సో మూడిట్లో లెంత్ కనిపిస్తుంది, 4th వన్ అప్పుడు అనుకోవాలి లెంతీ అని. సో ఇప్పుడు ఇది లెంతీ ఆప్షన్ కాదు, ఇది గమనించండి, ఇది లెంతీ ఆప్షన్ కానే కాదు. సో ఇది ఆడ్ ఆప్షన్లోకి వచ్చింది. సో అన్ని ఆప్షన్స్లో పిడ్ ద పవర్ ఆఫ్ ఎన్, పిడ్ ద పవర్ ఆఫ్ ఎన్, పిడ్ ద పవర్ ఆఫ్ ఎన్ ఉంది. కానీ మనకి డి ఆప్షన్లో మాత్రం పిడ్ ద పవర్ ఆఫ్ n-1 ఉంది. కాబట్టి ఇది ఆడ్లో కనిపిస్తుంది. సో మీరు మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో రెస్ట్ ఓవర్ 3లో ఇప్పుడు ఇంకెవరు ఆడ్గా ఉన్నారు, ఇవి 2 క్లోజ్గా ఉన్నాయి కానీ ఇది ఆడ్గా ఉంది. కాబట్టి సిడి 2 ఆడ్లోకి వస్తాయి. మనకి ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ బిలో కానీ ఉంటుంది. చాలా సింపుల్, మీరు చూస్తే అర్థమవుతుంది మీకు. పిడ్ ద పవర్ ఆఫ్ ఎన్ అన్నది ఫస్ట్ మూడిట్లో ఉంది కానీ డీలో లేదు. సో మనల్ని ఇదే ఆప్షన్ డీనే డ్రాగ్ చేస్తూ ఉంటుంది. మన కన్ను ఎక్కడే డీకే వెళ్తుంది. ఎవరైతే సమ్ము సాల్వ్ చేయకుండా మామూలుగా చూసి గెస్ చేయాలనుకుంటారో వాళ్ళ చూపు అంతా ఎక్కడికి వెళ్తుంది, ఆప్షన్ డీలోకే వెళ్తుంది. సో ప్రాపర్గా చేయకుండా లక్ అని చాలామంది అంటారు. లక్ కాదు, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయాలి. క్వశ్చన్ పేపర్ రెడీ చేసే ఎలా రెడీ చేస్తారు, ఏదైతే క్వశ్చన్ ఉందో దానికి మాస్కింగ్ వేయడం చూస్తారు. అంటే ఏంటి, ఎలా మాస్కింగ్ వేస్తారు, వేరే దాన్ని మనకి ఇల్యూషన్ టైప్లో ఒకటి ముందు పెడతారు. సో ఆ ఇల్యూషన్ దాటుకుని వెళ్ళినప్పుడే మనకి కరెక్ట్ ఆప్షన్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఇక్కడ మనకి ఇల్యూషన్గా క్రియేట్ చేయడానికి ఆప్షన్ డి చాలా ట్రై చేస్తుంది. సో అలాగా విడ్డూరంగా ఆడుగా ఉన్న వైపు మన అడుగులు వెళ్తాయి కాబట్టి దాన్ని కొంచెం సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత రెస్ట్ ఓవర్ దాంట్లోంచి మనం ఇది సిని మనం సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆప్షన్ ఏలో కానీ బిలో కానీ ఉంటుంది. మనం ఆప్షన్ డిని ఏదైతే మనం ఎలిమినేట్ చేసామో దాన్నే క్లిక్ చేస్తాం. ఎందుకు క్లిక్ చేస్తున్నాం అంటే మనకి ఎగ్జామ్లో కూడా అదే డ్రాగ్ చేస్తుంది కాబట్టి దాన్నే క్లిక్ చేద్దాం. సో మనకి ఆప్షన్ ఏలో కానీ బిలో కానీ ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఆర్ బి. సో అలాగా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇదే ట్రిక్ అప్లై చేస్తాం మనం. సో ఇక్కడ చూడండి, ఇది ఎలా ఉందంటే గమనించండి, ఈ క్వశ్చన్ ఎలా ఉందంటే నో సిమిలర్ మెథడ్స్. నో దీంట్లో మోస్ట్ ఆఫన్గా యాంగిల్స్లో ఎప్పుడైనా సరే గమనించుకోండి, ఫిక్స్డ్గా మీరు చూసుకోవచ్చు 0 లేదా π/2 90s. ఎందుకంటే వాటిల్లో మనకి 70-80% ఆన్సర్ ఉంటుంది. అండ్ π/4లో 30-40% ఆన్సర్ ఉంటుంది. π/3లో 10% ఆన్సర్ ఉంటుంది. మోస్ట్ ఆఫన్గా 0 కానీ లేదా 90 degrees కానీ. సో 90 degrees అంటే ఏంటి, π/2. సో లేదా 0. సో ఫిక్స్గా ఇవి ఆన్సర్స్ ఉంటాయి, మీరు డౌటే పడక్కర్లేదు. సో దీంట్లో మనకి π/4 అనేది చాలా ఆన్సర్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం π/3కి ఇద్దాం. ఎందుకంటే π/3 చాలా ఎక్కువగా రాంగ్ అవుతుంది ఆన్సర్. π/3 చాలా తక్కువ ఉంటాయి. సో 0 π/2కి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో అలా చూసుకుందాం మనం. సో 0 ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకి ఏదైతే మనం అనుకుంటున్నామో 2 దాంట్లో ఆన్సర్ ఉండాలి మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇలాంటి క్వశ్చన్స్లో ఎలా చేసుకోవాలి. -1 -1 ఉంది. సో ఆల్రెడీ మనం ఈ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా మీకు. దాంట్లో ఆల్రెడీ వచ్చింది క్వశ్చన్. ఎవరైతే నా వీడియోస్ చూసారో వాళ్ళకి గుర్తుంటుంది. ఇలా మనకి ఆడ్ ఉంటే ఒక వాల్యూ, ఈవెన్ ఉంటే ఒక వాల్యూ. ఇది ఈవెన్ వాల్యూ కాబట్టి ఒక వాల్యూ అయితే నాకు తెలుసు, ఆన్సర్ నాకు తెలుసు, రైట్. బట్ మనం గెస్ చేద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా గెస్ చేయాలి. ఎప్పుడైనా గమనించండి, మీకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు
మనకి దీంట్లో ఆన్సర్ ఉండదు, ఓన్లీ ఐలో ఎప్పుడు ఆన్సర్ ఉండదు. ఓకే, అండ్ -1లో కూడా ఉండదు. పాజిటివ్ ఐలో ఆన్సర్ తక్కువ ఛాన్స్ ఉంటుంది, అండ్ -1లో తక్కువ ఛాన్స్ ఉంటుంది మనకి. ఓకే, మనకి ఎప్పుడైనా సరే -1లోనే మనకి ఆన్సర్ ఉంటుంది. స్టూడెంట్ చేస్తున్నానంటే -1లో ఆన్సర్ ఉంటుందని క్లిక్ చేస్తాం, ఎందుకంటే మనం ఏదో పర్ఫెక్ట్ రాంగో దాన్ని క్లిక్ చేద్దాం. ఓకే, సో చూడండి అలాగా. రైట్, నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. సో 5th క్వశ్చన్లో మనం ఎలిమినేషన్ క్వశ్చన్ బేస్ చేసుకుని ఎలా చేయాలో సార్ చెప్తారు. సో ఇక్కడ చూడండి, మనకి ఈక్వేషన్లో 4 కనిపిస్తున్నాయి కదా, కాబట్టి ఖచ్చితంగా 4 -4 4 అయితే ఖచ్చితంగా కన్ఫామ్గా ఉంటుంది. చాలామంది ఇదే అడుగుతారు, ఏమడుగుతారంటే 2 ఆప్షన్స్ ఏమున్నాయి, ఈ 2 ఆప్షన్స్ ఏమున్నాయి, అప్పుడు ఏ ఆప్షన్ తీసుకోవాలని మమ్మల్ని గత 4 ఇయర్స్ నుంచి చాలామంది అడిగిన క్వశ్చన్ ఇదే. సో అప్పుడు ఏం చెప్తామంటే క్వశ్చన్ హెల్ప్ తీసుకోవాలి. క్వశ్చన్ హెల్ప్ అంటే క్వశ్చన్లో ఏదైతే సంబంధం ఉందో అది మనం వెళ్ళకూడదు. సో మనకి 4 -4 ఉండదు, ఎందుకంటే ఈక్వేషన్లో మనకి 4లు కనిపిస్తున్నాయి కదా, కాబట్టి అది ఉండదు. సో మనకి ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ బిలోనే ఆన్సర్ ఉంటుంది. సో మనం ఏదైతే ఎలిమినేట్ చేసామో దాన్నే క్లిక్ చేస్తున్నాము. సో 4 ఆప్షన్ డీని క్లిక్ చేసుకుందాం. సో ఆప్షన్ ఏ ఆర్ బి. సో ఇందాక చూసే మనం ఏమనుకున్నాం అంటే మనం ఏం రాంగ్ పెట్టాము, 4 రాంగ్ పెట్టాము, ఎందుకంటే దాంట్లోనే ఆన్సర్ ఉండదని ఉద్దేశంతో. రైట్, సో క్వశ్చన్తో సంబంధం ఉన్నది ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్లో చూద్దాం. ఓకే, 6th క్వశ్చన్లో మనకి చూడగానే లాగేస్తున్న క్వశ్చన్ ఏది, ఏ ఆప్షన్ మనకి చూడగానే డ్రాగ్ అయిపోతున్నాం. సో లేదు, ఆడ్గా ఉన్నది ఏది అది చూసుకోండి. సో ఇక్కడ చూసుకోండి, మనకి -27 -5 అనేది ఆడ్గా ఉంది, ఎందుకంటే అదే ఆన్సర్ పెట్టేస్తాం మనం. ఇది కొంచెం ఆడ్గా ఉంది, సో ఇది అయ్యే అవకాశం లేదు. రైట్, అదే మనకి డ్రాగ్ చేస్తుంది, కాబట్టి అది అసలు పెట్టకండి. ఓకే, అండ్ ఇంకోటి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏది ఎలిమినేట్ చేద్దామంటే గమనించండి, మనకి ఇక్కడ మైనస్ అనేది చూడండి, దీనికి -27 దీనికి ఉంది. రైట్, ఇదే మైనస్ ఇక్కడ 5కి వచ్చింది. రైట్, గమనించండి, ఇక్కడ మైనస్ దీనికి వచ్చింది, ఇక్కడ మైనస్ దీనికి వచ్చింది. ఈ రెండు ఇంచుమించు సిమిలర్ కనిపిస్తుంది. చూడండి, -27/5 చూడండి, 27 -5 అంటే మైనస్లో మారుతున్నాయి. రైట్, కాంపిటీషన్ అంటే ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. రైట్, దీంట్లో అయితే ఆన్సర్ ఉండదు, కాబట్టి మనం ఇదే క్లిక్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, రైట్ చూడండి. రైట్, మనం ఏం చెప్పాము, దీంట్లో ఆన్సర్ ఉండదు అన్నది ఉండదు. రైట్, దీంట్లోనే ఉంటుంది అంటున్నాం, దీంట్లోనే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఏకి డీకి సిమిలర్గా చాలా సిమిలర్గా కాంపిటీషన్ కనిపిస్తుంది. సో సిమిలర్ ఆప్షన్స్లో మన ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, సో 27 and 5 అనేది దేనికి కూడా మ్యాచ్ అవ్వట్లేదు, అది పక్కన పెట్టేస్తుంది. ఎందుకంటే చూడండి, దీనికి కూడా అది మ్యాచ్ అవ్వట్లేదు, కాబట్టి అది మనం ముట్టుకోవద్దు. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, మనకి 4 వాల్యూస్ ఉన్నాయి, ఇది. ఇప్పుడు దీంట్లో మిమ్మల్ని ఏది అట్రాక్ట్ చేస్తుంది బాగా, మనకి ఆన్సర్ పెట్టాలనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ ఏది అంటే నాకు ఇది పెట్టాలనిపిస్తుంది ఎక్కువ, ఇది మీకు కూడా అదే అనిపిస్తుంది అనుకుంటున్నాను, ఐ హోప్. కాబట్టి అది అసలు ముట్టుకోకండి. అండ్ మోర్ ఎవర్ అది దాని తర్వాత చూడండి, ఇక్కడ చెప్తుంది ఎక్స్ట్రీమ్ ఆడ్, అది ఎక్స్ట్రీమ్ ఆడ్ మన కళ్ళ కనిపిస్తుంది, మనకు డ్రాగ్ చేస్తుంది. రైట్, అది అసలు ముట్టుకోకండి. అండ్ నెక్స్ట్ చూడండి, 24 and 144 4 ఇలా మనకి మ్యాచ్ అవుతాయి రెండింటికి కాంపిటీషన్ ఉంది. అండ్ 3 కూడా మనకి బాగా కొంచెం అట్రాక్ట్ చేస్తుంది. ఇలాంటి అట్రాక్ట్ చేసే ఆప్షన్స్కి అసలు వెళ్ళకండి. ఏదైతే అట్రాక్ట్ చేస్తుందో దాంట్లో ఉండదు. మీరు ఎగ్జామ్లో అయినా సరే, మార్కులో అయినా సరే అట్రాక్ట్ చేసేవే పెడితే రాంగ్ అయిపోతాయి స్టూడెంట్స్. కాబట్టి సో మనకి ఆప్షన్ రైట్ బిలో ఉంటుంది, రైట్ సిలో ఉంటుంది. చూడండి, కొంచెం మనకి సిమిలర్ కనిపించే ఆప్షన్స్ ఇవి. ఓకే, సిమిలర్ ఇన్ ద సెన్స్ అంటే ఏంటి, ఈ టేబుల్ ఏ మల్టిప్లికేషన్స్ కాదు, 2 4 ఇక్కడ 4 4, కాబట్టి ఇలా మ్యాచింగ్ అవ్వాలి. ఓకే, అది చూసుకోండి మైండ్లో మీరు. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి ఇది రాంగ్, కాబట్టి ఇదే క్లిక్ చేస్తున్నాం. రైట్, చూసారా, మనకి ఇలాగా 2 ఆప్షన్ అనుకుంటున్నాం, ఆ ఆప్షన్ ఆన్సర్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా చూడండి, మనకి ఎప్పుడైనా సరే యాంగిల్స్లోనే 0 కన్సిడర్ చేయాలి. గమనించండి, యాంగిల్ 0 కన్సిడర్ చేయాలి. ఇలాంటి విషయం మాత్రం 0 అసలు కన్సిడర్ చేయకండి. ఓకే, చాలా తక్కువ, 40% కానీ 30% రైట్ ఆప్షన్ ఉంటుంది 0కి. ఓకే, 70% రాంగ్ అవుతుంది, కాబట్టి మైండ్లో పెట్టుకొని పక్కన పెట్టేసేయండి. ఓకే,
మీరు ఓన్లీ యాంగిల్స్ టైంలోనే మీరు 0, 90 degrees మీరు కన్సిడర్ చేయాలి. యాంగిల్స్ కానీ మిగతా నెంబర్స్ ఫ్రాక్షన్స్ ఆ టైంలో మాత్రం 0ని లీస్ట్ కన్సిడర్ చేయండి. ఒక 10లో ఒక 2 కానీ 3 కానీ జీరోస్ కరెక్ట్ అవుతాయి. యాంగిల్స్లో అనుకోండి 80%, అంటే 10లో 7, 8 దాకా కరెక్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ మన ఇక్కడ 5 కనిపిస్తుంది కాబట్టి 5 అసలు ముట్టుకోవద్దు, ఇలాంటివి అసలు ముట్టుకోవద్దు. సో అక్కడ మ్యాచ్ జరుగుతుంది, మ్యాచింగ్ ఉంది కాబట్టి అంటే 0కి అండ్ 5కి ఈ రెండిట్లకి ఛాన్స్ లేదు. మనకైతే 1 కానీ లేదా 3 కానీ ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ రాంగ్ ఆప్షన్ వైజ్గానే మనం క్లిక్ చేద్దాం. సో 0, సో చూసుకోండి, సో 3 అని వచ్చిన ఆన్సర్. సో ఆప్షన్ ఏ కానీ సి కానీ మనం అనుకున్నట్టుగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్ చూస్తే అగైన్ చూడండి, మనకి అట్రాక్ట్ చేసే క్వశ్చన్ వచ్చేసింది. మళ్ళీ చూడండి, మనకి ఇది అట్రాక్ట్ చేస్తుంది. 17/2 అనేది బాగా అట్రాక్ట్ చేస్తుంది, ఆడ్గా ఉంది. అండ్ 0 మనం వద్దనుకున్నాము. ఎందుకంటే చూడండి, మళ్ళీ చిన్న విషయం, ద మోస్ట్ ఇంపార్టెంట్ విషయం గమనించండి. పైకి వెళ్తున్నాం ఒకసారి, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చెప్పాను మీకు నేను, 4 and 144 సిమిలర్గా ఉన్నాయని చెప్పాను కదా. మనం అదే విషయాన్ని ఇక్కడ తీసుకురండి. ఇక్కడ చూడండి ఇక్కడ 848 ఇది నేను ప్రింట్ చేయలే కదా, లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇలా వస్తాయని చెప్పేసి మనం అంతకుముందు పేపర్లో కూడా చూపించాము. ఇలానే మనం చాలామంది మళ్ళీ వస్తాయా, ఎంత వస్తాయి అని వస్తాయి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అన్ని మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ప్రాక్టీస్ అంతే. చాలామంది చీట్ కోడ్స్ ఉట్టిగా చెప్తారు ఫస్ట్ నుంచి. మేము అలా కాదు, ఫస్ట్ మీకు మంచిగా క్లాసెస్ చెప్పి క్లాస్ అయిన తర్వాత మళ్ళీ మీకు చీట్ కోడ్స్ కూడా చెప్తున్నాం స్టూడెంట్స్. ఓకే, మన ఛానల్లో ఉన్న చీట్ కోడ్స్ని చాలామంది కాపీ చేసి, చాలా పెద్ద ఛానల్ ఉండొచ్చు, చిన్న ఛానల్ ఉండొచ్చు, చాలా వీడియోస్ తీస్తున్నాను. సునీల్ సార్ చెప్పిన వీడియో దాదాపుగా 1 million రీచ్ అవుతుంది. 2020-21 బ్యాచ్ వాళ్ళకి చెప్పిన వీడియోనే ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ ఛానల్స్ వాళ్ళు తీసి అప్లోడ్ చేస్తున్నారు. ఎందుకంటే బికాస్ అంత హిట్ అయిన ఫార్ములా అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ చూద్దాము. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ మళ్ళీ మనం మీకు కావాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. మెన్షన్ చేయండి ఇంకా నెక్స్ట్లో మాట్లాడదామంటే. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏది ఆడ్, మనకి ఏదైతే బాగా డ్రాగ్ చేస్తుందో అది మనం చూద్దాం. సో ఫస్ట్ ఇది ఎక్కువ డ్రాగ్ చేస్తుంది, దాన్ని అసలు ముట్టుకోకండి. ఆడ్గా ఉంది, ఆడ్గా ఉంది. ఈ మిగతాన్ని చూడండి, 5/6, 5/4, 5/8. ఇది 15 ఆడ్ నెంబర్ ఉంది, పైగా ఎక్కువ నెంబర్ ఉంది. సో అది కాదు. నెక్స్ట్ అండ్ 8 కూడా ముట్టుకోకండి. ఇక్కడ 8 నెంబర్ మనకు కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి నెంబర్స్ కనిపిస్తాం, ముట్టుకోవద్దు. అలాగ మనం క్వశ్చన్లో మ్యాచ్ అయితే ముట్టుకోవద్దు. అదేనా క్వశ్చన్లో 41 ఉంది అనుకుందాం, 4 ముట్టుకోకూడదు. అది మీరు మైండ్లో పెట్టుకోండి. కాబట్టి మనకి ఏలో కానీ బిలో కానీ ఆప్షన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్. కాబట్టి నేనేం చేస్తానంటే ఏదైతే రాంగ్ ఆప్షన్ అది క్లిక్ చేస్తాను. సో ఇది క్లిక్ చేస్తాను, వ్యాలిడేట్ చేద్దాం. రైట్, చూడండి రెండిట్లో మనకి ఒక ఆప్షన్ అయితే వచ్చింది స్టూడెంట్స్. ఇవి టోటల్గా 10 క్వశ్చన్స్ మీకు చూపించాను. సో మీరు ఆప్షన్స్లో చూసుకుంటే కనుక దేనికైతే హెవీ సిమిలారిటీస్ ఉన్నాయో, లైక్ సైన్ ఎక్స్చేంజ్, లేకపోతే B-A ఆర్ A-B, లేదా B-A లేదా -A-B, ఇలాగా వెరీ క్లోజ్గా ఉన్న ఆప్షన్స్ వైపు ఎక్కువ అడుగులు వేయండి. సో దట్ మీకు ఎక్కువ స్కోప్ వచ్చే అవకాశం ఉంది. సో మీ యొక్క టార్గెట్ మెయిన్గా MCQs నుంచి ట్రూ ఆర్ ఫాల్స్ కన్వర్ట్ చేయడానికి మెయిన్గా టార్గెట్ పెట్టుకోండి. ఓకే స్టూడెంట్స్, సో వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. బాయ్.